కూటమిలో ఏ పార్టీలో చేరితే ఫ్యూచర్ ఉంటుంది? టీడీపీలో చేరుదామంటే హౌస్ఫుల్. వైసీపీలో ఇప్పటికే ఫ్యాన్ రెక్కలతో వెయిట్ పెరిగిపోయింది. ఇక మిగిలింది మాత్రం ఆ పార్టీయే. ఓవైపు కూటమిలో పవర్ఫుల్ పార్టీగా ఉన్న ఆ పార్టీ నెక్స్ట్ సెకండ్ ప్లేస్ కొట్టేయబోతుందట. అందుకే గబ్బర్ సరసన చేరితే జబర్దస్త్గా ఉండొచ్చని ఇప్పుడు ఆ లీడర్లు అడుగులేస్తున్నారు. జనసేన వైపు వైసీపీ నేతల చూపు. పవన్తోనే పొలిటికల్ ఫ్యూచర్. జనసేనకు పెరుగుతున్న వెయిట్. గాజు గ్లాసు పార్టీలో చెప్పుకోదగిన లీడర్ కరువు. వైసీపీకి కరువైన ప్రతిపక్ష హోదా. జనసేన అదొక పార్టీయేనా? అసలు ఉంటుందా? ఊడుతుందా? ఏపీలో ఎన్నికల ముందు వరకు వినబడిన మాట ఇది. 2024లో కూటమితో జతకట్టి ఓ ప్రభంజనాన్ని సృష్టించింది. మొదట పవన్ కళ్యాణ్తో మొదలైన జనసేన పార్టీ ఆ తర్వాత నాదెండ్ల మనోహర్ లాంటి వాళ్ళు జాయిన్ అయ్యారు. గత 10 ఏళ్లుగా చిన్నగా ఏపీ రాజకీయాల్లో గెలిచేందుకు ఎంతగా ప్రయత్నం చేసినా 10 ఏళ్లుగా పార్టీ పైకి లేవలేదు. గత ఏడాది పవన్ కళ్యాణ్ చంద్రబాబు మోదీతో పొత్తు పెట్టుకొని గెలిచి చూపించడం కాదు, పొత్తులో భాగంగా తనకొచ్చిన 21 సీట్లను గెలిపించి అందరికీ షాక్ ఇచ్చారు. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ అండ అవసరం లేకున్నా పొత్తు ధర్మం పాటిస్తూ జనసేనకు సేనానికి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తున్నారు చంద్రబాబు. ప్రస్తుతం ఏపీలో టీడీపీ తర్వాత బలమైన పార్టీగా జనసేన ఉంది. గత ప్రభుత్వం ఓడిపోయి కనీసం ప్రతిపక్షంలో కూడా నిలబడలేకపోయింది. అయితే ఇప్పటి వరకు జనసేనలో బలమైన నాయకులు లేరు. పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్న నాదెండ్ల లాంటి నాయకులు తప్ప చెప్పుకోదగిన లీడర్లు లేరు. కానీ ఇప్పుడు మాత్రం జనసేన పార్టీ వెయిట్ పెరుగుతుంది. వైసీపీ పార్టీ నుంచి బయటకొస్తున్న వాళ్ళంతా జనసేన వైపు చూస్తున్నారు. ఇప్పటికే వైసీపీని వీడిన బాలినేని జనసేనకే జై కొట్టారు. బాలినేని దూరం కావడంతో ప్రకాశం జిల్లాలో వైసీపీ తుడిచిపెట్టుకుపోతుంది. అదే బాటలో వచ్చేశారు మరో వైసీపీ మాజీ ఎమ్మెల్యే సాదినేని ఉదయభాను. అటు టీడీపీ కన్నా పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జనసేనలో చేరితే రాజకీయ భవిష్యత్తు ఉంటుందని చాలా మంది మాజీ నేతలు భావిస్తున్నారని టాక్ వినిపిస్తుంది. మరి ఈ లెక్కన వచ్చే ఎన్నికల నాటికి జనసేన పార్టీ కీలక నేతలలో అతిపెద్ద పార్టీగా నిలవడం ఖాయంగా కనిపిస్తుంది.